ఇక్కడ చాలామంది ఇప్పటికే మాట్లాడిన వాళ్ళు చెప్పారు. ఒకరు కూల్ బాపు గురించి, ఇంకొకళ్ళు సూపర్ బాపు గురించి, ఇంకొకళ్ళు గుండె చప్పుడు మా బాపు అని చెప్పారు. ఇంతకీ మీ బాపు గురించి మీరేం చెప్తారు? సో బ్రహ్మాజీ గారి అబ్బాయి సంజయ్ ఈజ్ యో. యా, చెవులు మూసుకుంటున్నారు, మంచి విషయాలే చెప్పండి చెప్పండి. ఏంటి ఆయన చాలా స్ట్రిక్ట్ బాపునా? అంటే ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మేము క్యాప్చర్ చేయడం కష్టం అవుతుంది. ఆయన ఇంట్లో స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో సెట్ పైన డిఫరెంట్గా ఉంటారు. బాపు, వాట్ ఈస్ దిస్? సో నేను సేమ్ క్వశ్చన్, వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? వాట్ ఈస్ దిస్ బాపు? బ్రహ్మాజీ గారు అనగా వాట్ ఈస్ దిస్ బాపు. ఓకే, ఏదైనా ఒక బెస్ట్ క్వాలిటీ ఆయనలోనా? పేషెన్స్. పేషెన్స్ అంటే నన్ను పెంచాలంటే చాలా పేషెన్స్ కావాలి, సో పేషెన్స్ ఉంది. స్ట్రిక్ట్గా ఉండడానికి వెనకాల రీజన్ ఇదనమాట. ఇంత నాటీ కిడ్ని హ్యాండిల్ చేయాలంటే ఆ మాత్రం స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. సో బాపు ఏమంటారు అబ్బాయి గురించి? అఫ్కోర్స్ ఈ ఫాదర్ స్టోరీ, బట్ కొడుకు గురించి కూడా చెప్పొచ్చు, ఏం కాదు. నెక్స్ట్ కొడుకు అనే సినిమా చేస్తున్నప్పుడు చెప్తా. అప్పటి వరకు నేను ఇలా అప్పుడు నా కొడుకు ఈ రకంగా మాట్లాడచ్చు. ఇప్పుడు అయితే బాబు మా ఫాదర్ గురించి చెప్పాల్సి. మీ ఫాదర్ గురించి? ఎస్. ఇప్పుడు వీడి ఫాదర్ లాగా మా ఫాదర్ కూడా చాలా మంచోడు. ఆయన గురించి చెప్తున్నారా, మీ గురించి వీడి చెప్తున్నారా? ఫాదర్ లాగా మా ఫాదర్ కూడా వెరీ స్వీట్. వీడి ఫాదర్ లాగా మా ఫాదర్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తాడు. వీడి ఫాదర్లా మా ఫాదర్ కూడా హీరో. ఇక్కడ మీ ఫాదర్ కంటే కూడా మీ గురించి ఎక్కువ చెప్పినట్టుంది. కాదు, మా ఫాదర్ గురించి. మామూలుగా కాదు, ఆయన బాపు గురించి చెప్తూ ఆయన బాబు వాళ్ళ బాపు గురించి చాలా ప్రమోట్ చేసుకున్నారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద ఇంకాసేపట్లో కలుద్దామండి బాపుతో.